హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్లో. గార్డెన్లో గుత్తులుగా కాసిన బీరకాయలు, గుత్తులుగా కాసిన పువ్వులు ఇక్కడ మీరు చూడొచ్చు. ఎంత లాంగ్ సైజ్ అంటే ఈ బీరకాయ నిజంగా చాలా అసలు పెద్ద సైజులో వచ్చింది. ఇలాంటి సైజులో మనకు బీరకాయలు రావడానికి మనం ఇస్తున్న పోషకాలే. తప్పకుండా నేను చెప్తున్న పోషకాలు అయితే ట్రై చేయండి. ఈ సంవత్సరం అయితే ఇవే మొదటి బీరకాయలు, ఎందుకంటే నేను 2 టైమ్స్ పెట్టానన్న మొక్కలు కొంచెం అప్పుడు వర్షాలకు పోయినాయి. అందుకే సెకండ్ టైం పెట్టేసరికి ఇంకా లేట్ అయింది రావడానికి. ఇక్కడ ఆల్రెడీ 2 హార్వెస్ట్ చేసినాను, ఇంకా 2 అయితే చిన్నవి ఉన్నవి, అవి నెక్స్ట్ హార్వెస్ట్ చేస్తాను. మొన్న సొరకాయలు కూడా చూపించాను, పచ్చిమిర్చి చూపిస్తూనే ఉన్నాను, బెండకాయలు కూడా చాలా, టమాటోస్ కూడా బాగానే హార్వెస్ట్లు అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు గుత్తులుగా సన్నజాజులు అయితే, ఇంకా సన్నజాజులు కూడా ఎంత వస్తున్నాయంటే బుట్ట నిండా వస్తున్నాయి. ఇందులో మరవం మన గార్డెన్లో ఉంటుంది కదా, మరవం సన్నజాజులు. ఇవి ఈవినింగ్ 7 అట్లా నేను కోస్తున్నాను, అందుకే మీకు కోసినప్పుడు చూపించట్లేదు. చాలా టైం పడుతుంది కదా సన్నజాజులు కోయటానికి. ఇంకా మరవం సన్నజాజులు కట్టయితే అమ్మవారికి అయితే మాల వేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ కూడా గులాబీలు అయితే ఎన్ని కోసాను. గులాబీలు, గన్నేరు, దేవగన్నేరు, ఇంకా దీని లోపల సన్నజాజులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఏమో ఈవినింగే కోస్తాను, ఒక్కొక్క రోజు ఏమో సన్నజాజులు మార్నింగ్ కోస్తాను. చూసారు కదా ఎన్ని వస్తున్నాయో. అసలు నాకైతే ఒక్క పువ్వు కూడా బయట కొనే పనే లేదు. పూజకైతే చక్కగా యూజ్ అవుతున్నాయి అసలు, ఇటు వెజిటేబుల్స్ ఇటు పువ్వులు. నిన్ననైతే అసలు గులాబీ అయితే ఇక్కడ చూడండి అసలు ఎన్ని బ్లూమ్ అయినాయి అంటే నెంబర్ ఆఫ్ వచ్చినాయి. అసలు ఎంత చక్కగా వచ్చినాయో మీరు ఇక్కడ చూడొచ్చు. తప్పకుండా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పెద్ద పెద్ద సైజులో పూసినాయి, ఒక్కడు కూడా చిన్న సైజే లేదు, మంచి చక్కగా బ్లూమ్ అయినాయి, నెంబర్ ఆఫ్ వచ్చినాయి అసలుకు చాలా. ఇంకా రోజు నేను కోస్తూనే ఉన్నాను. అన్నీ ఉంచితే ఏంటంటే ఎండకు మొత్తము ఇట్లా వడిలిపోయినట్టు అవుతున్నాయి. అందుకని చెప్పేసి నేను రోజు ఎన్ని నాకు కావాలన్నీ అయితే కోస్తున్నాను. మిగతా అన్నీ ఇంక ఇట్లా చూపిస్తున్నాను. ఈసారి హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను గులాబీలే మొత్తం. ఇంత మంచి రిజల్ట్ మీకు రావాలంటే తప్పకుండా నేను చూపించే పోషకాలు అయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ గార్డెన్లో కూడా ఇంత చక్కటి హార్వెస్ట్ అయితే మీరు చూస్తారు. ఇటు గన్నేరు ఫ్లవర్స్ కూడా ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇటు గన్నేరు, సన్నజాజులు, దేవగన్నేరు, ఇటు చక్రం పూలు ఇక్కడ ఉంటుంది అది, ఇవి కూడా చాలా వస్తున్నాయి. శంకు ఫ్లవర్స్, దేవగన్నేరు చూడండి ఎన్ని మొగ్గలు, అసలు చాలా గుర్తులు. ఇక్కడ క్రీఫర్ రోజ్ కూడా మస్తు వస్తుంది ఫ్రెండ్స్, అసలు చాలా బాగా వస్తున్నాయి. ఇంకా ఈరోజు అయితే నేను కొన్ని ఇవైతే హార్వెస్ట్ చేశాను. కరివేపాకు, టమాటోస్ ఇవన్నీ కూడా చూసారు కదా ఫ్రెండ్స్. ఈ పచ్చిమిర్చి కోసేది మీకు ఇంకా చూపించలేదనుకుంటా, ఇంకా కోసుకుంటూ వస్తూనే ఉంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.